భారతీయ పురాణాల నిగూఢ గర్భంలో దాగి ఉన్న అద్భుతమైన రహస్యాలను ఆవిష్కరించే సమయం ఆసన్నమైంది. ఇవి మనల్ని అబ్బురపరుస్తాయి. సృష్టికర్త బ్రహ్మదేవుడు తన సృష్టిలో వైవిధ్యాన్ని కోరినప్పుడు అతని సంకల్పం నుండే వృక్ష దేవతలు ఉద్భవించారని, వారే అరణ్యాలకు ప్రాణం పోశారని కొన్ని పురాణాలు చెబుతాయి. పరమశివుడి నిశ్శబ్ద విశ్వనృత్యం తాండవంలోని అంతర్గత లయ నుండే మొదటి యోగికి యోగ విజ్ఞానం బోధించబడిందని, అది కాలానికి అతీతమైన ధ్యాన మార్గానికి మూలమని కొన్ని అరుదైన ఆగమ శాస్త్రాలు వివరిస్తాయి. స్వస్తిక్ చిహ్నం కేవలం శుభసూచకం కాదని, అది విశ్వంలోని కాలచక్రాన్ని, సృష్టిలోని 4 దిక్కులను నిరంతర పరిణామాన్ని సూచించే ఒక ప్రాచీన కాస్మిక్ సంకేతమని తక్కువ మందికి తెలుసు. ప్రాచీన ఋషులు లోతైన ధ్యానంలో విన్న మొదటి మంత్రం శబ్ద రూపంలో కాకుండా విశ్వంలోని నిశ్శబ్ద అంతరాల నుండి ఉద్భవించిన కాస్మిక్ ఝంకారనాదమని, అదే సకల మంత్రాలకు మూలమని చెబుతారు. హిమాలయాల్లో ఒక అదృశ్యగాన పర్వతముందని, అది నిస్వార్థ భక్తులు దగ్గరైనప్పుడు మాత్రమే దివ్య సంగీతాన్ని ఆలపిస్తుందని, ఆ నాదం మోక్ష మార్గాన్ని చూపుతుందని కొన్ని జానపద కథలు వివరిస్తాయి. అద్దంలో కనిపించే ప్రతిబింబాలు కేవలం మన రూపాలు కాదని, అవి సూక్ష్మ లోకాలకు, భవిష్యత్తుకు మార్గాలను చూపించే అదృశ్య ద్వారాలు అని ప్రాచీన తాంత్రిక గ్రంథాలు చెబుతాయి. కాశీ క్షేత్రం కింద ఒక రహస్య ఛాయా నగరం, సిటీ ఆఫ్ షాడోస్ ఉందని, అక్కడ మరణించిన ఆత్మలు తమ కర్మలను పునర్విమర్శించుకుని తిరిగి జన్మించే ముందు ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటాయని కొన్ని పురాణాలు చెబుతాయి. ప్రపంచం కరువుతో అల్లాడుతున్నప్పుడు దేవేంద్రుడు తన దుఃఖం నుండి కాకుండా విశ్వశ్రేయస్సు కోసం చేసిన ఆనంద బాష్ప వర్షం నుండే మొదటి వర్షం కురిసిందని, అది భూమికి జీవం పోసిందని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. శ్రీరాముడు నివసించిన పంచవటి కేవలం 5 వృక్షాల సమూహం కాదని, అది పంచభూతాల ఐక్య చైతన్యాన్ని కలిగి ఉందని, అది రాముడికి ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదించిందని కొన్ని అరుదైన రామాయణ గాథలు చెబుతాయి. అప్సరసలు కేవలం దేవలోక నర్తకీమణులు మాత్రమే కాదని, వారు మానవుల భవిష్యత్తును సున్నితంగా ప్రభావితం చేసేవిధి నిర్మాతలు, వీవర్స్ ఆఫ్ డెస్టినీ అని. వారి నృత్యం కాలచక్ర గమనాన్ని సూచిస్తుందని కొన్ని అరుదైన గ్రంథాలు వివరిస్తాయి. ఈ రహస్యాలు లోకంలోని ఒక అద్భుతమైన దేవాలయ గోడల వెనుక దాగి ఉన్న అత్యంత ప్రాచీనరుదైన చిత్రాల వలె, వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.